మంచి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు పదవుల రూపంలో అని చెప్పి చాలామంది ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు ఈ 2025లో ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళను వరించబోతున్నాయి. కాస్తంత ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. ఎమ్మెల్సీ పదవులు అంటే పదవీకాలం ముగిసిన తర్వాతే, పదవీకాలం ముగియబోతున్నాయి. దాదాపు 13 నుంచి 15 ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయి. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎమ్మెల్సీ పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో. సో ఇవన్నీ ఆశావాహులు చాలామందే ఉన్నారు. అటువంటి వాళ్ళలో ఎంతమందికి దక్కుతుంది అనేది ఇక్కడ చాలా కీలకం. నామినేటెడ్ పదవుల మీద ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల గురించి పిఠాపురం వర్మ ఉన్నారు ఫస్ట్ నుంచి, ఎందుకంటే ఆయన సీటుని త్యాగం చేశారు చంద్రబాబు గారి మాట మేరకు పవన్ కళ్యాణ్ కోసం. అలాగే కొంతమంది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు, విజయవాడ నుంచి సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఉన్నారు, అలాగే నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు గతంలోనే. ఆ హామీ మేరకు ఇస్తారా లేదా అనేది. అలాగే ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు